ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారంలో 2వ స్థానమందు రాహువు, 2వ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు రవిగ్రహం యోగిస్తున్నారు. షష్ఠ స్థానమందు కుజ చంద్రుల యొక్క అనుకూల్యత ఉన్నది. అంటే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు వచ్చినది. 5 గ్రహాలు యోగిస్తూ ఉన్న కారణం చేత ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో కుజుడు గాని లేదా రవి గాని ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహాలు. ఈ 2 గ్రహాల యొక్క అనుకూలతల వల్ల జీవితంలో అనుకున్నవన్నీ ముందుకు సాగుతూ ఉంటాయి. తృతీయ స్థానమందు రవి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, మానసిక ప్రశాంతతని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఉంటే, శత్రు రోగ రుణ స్థానమైనటువంటి 6వ స్థానమందు కుజుడు ఆ 3 బాధల్ని కూడా తగ్గిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అప్పుల బాధలను దాటేటువంటి విధంగా ఏదైనా గతంలో తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకుంటూ, లేదా ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి ఇల్లు కట్టుకోవడానికో, వాహనం కొనుక్కోవడానికో, రుణాలు తీసుకునేటువంటి విధంగా వాటిని గమ్మును తీర్చేటువంటి విధంగా కూడా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంతేకాక ఒక మంచి మాటకారితనాన్ని, పొందికతనాన్ని గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. ప్రతిదీ చాలా పద్ధతిగా చేస్తూ ఉంటారు కుంభరాశి వారు. అంటే నిదానంగా ముందుకు వెళుతూ ఉంటారు. మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మంచి స్నేహితులు దొరుకుతారు. దేనికైనా సరే వారి యొక్క సలహాలు సూచనలు పాటిస్తారు. వయసుకి ఎక్కువ, అంటే మీ వయసు కన్నా ఎక్కువగా వయసు ఉండేటువంటి వారితోటి స్నేహం లభిస్తూ ఉంటుంది. వారి యొక్క అనుభవం, వారి యొక్క తెలివితేటలు కూడా మీకు తోడవుతూ ఉంటాయి. ఎక్కడా కూడా జీవితంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు. సకాలంలో ధనం చేతికి అందుతుంది. ఏదైనా ఒక ఖర్చు వచ్చినప్పుడు, లేదా ఆరోగ్య పరిస్థితులు సహకరిస్తూ ఉంటాయి. ఆర్థిక విధానాలు బాగుంటాయి. కుటుంబ పరిస్థితులు, కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ఇలా అనుకూలమైనటువంటి విషయాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు, గతంలో ఏవైతే మాట పట్టింపులు ఉన్నాయో, ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయో వాటిని దాటగలుగుతారు. మంచి మంచి సందర్భాల్లో ఉండగలుగుతారు. అంటే ఏదైనా ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణంలోనో, ఓ మంచి జరిగేటువంటి చోట్లోనో భాగస్వామ్యంగా ఉండగలుగుతూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి ఉన్నతి కనబడుతూ ఉన్నది. అలాగే శారీరకమైనటువంటి శ్రమ కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. శ్రమపడ్డం తగ్గుతూ ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కుంభరాశి వారు. గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వల్ల ఏ పని చేసినా కూడా దానిలో మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ఒక సపోర్ట్ దొరుకుతుంది, అదృష్టం ఉంటుంది, దైవ బలం ఉంటుంది. కుంభరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు.